తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ని బ్రదర్ అనిల్ కలిశారు. ఈ సందర్భంగా మా అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి ఉండవల్లి ఇంటికి వచ్చారు. నేను పాలిటిక్స్కి దూరంగా ఉన్నాను, రాజకీయాల గురించి ఇప్పుడు నేను మాట్లాడు అని బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. తన మీద గౌరవంతో పెళ్లికి పిలవడానికి మాత్రమే బ్రదర్ అనిల్ కుమార్ ఇంటికి వచ్చారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల మనుషులుంటారని, అదే కాంగ్రెస్ బలమని అన్నారు. అందరూ ఒకటైతే పార్టీ అవదని, మిలిటరీ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. షర్మిళ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఆమె కాంగ్రెస్ పార్టీ మెంబర్గానే ఉన్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. బహిష్కృత ఎమ్మెల్యేలను, ఎంపీలను కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం ఉందన్నారు. తాను పలువురిపై కేసులు వేశానని, ఈ విషయం కోర్టులో ఉంది అన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయానని, కాబట్టి తనను తీసుకునే అవకాశం కాంగ్రెస్కు ఉండదని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. కదా అంతకు మించి మేమిద్దరం ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పటి నుంచి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అందుకని ఆయన ప్రత్యేకంగా నన్ను పిలవడానికి, వేరే పని మీద వచ్చారు ఇక్కడికి, ప్రత్యేకంగా నన్ను పిలిస్తే బాగుంటుందని వచ్చాను. అంతే, అంతకు మించి ఏమీ లేదు. లాస్ట్ టైం కూడా వచ్చాను. లాస్ట్ టైం వచ్చి చెప్పాం అప్పుడు నాతో ఎప్పుడూ టచ్లోనే ఉన్నారండి. ఆయన మరణించిన తర్వాత కూడా మా మధ్య ఎప్పుడు గ్యాప్ లేదు, ఎప్పుడూ టచ్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ వచ్చారు. అదే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, తర్వాత ఆయన ఇక్కడికి రావడం. ఇప్పుడు నా ఉద్దేశంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఏంటి, ఆవిడ ఎప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు, ఏవో మధ్యలో తెలంగాణ వెళ్ళింది, అది వెళ్ళింది అని వచ్చింది తప్ప షీఈ్ ఆల్వేజ్ ఏ కాంగ్రెస్ పార్టీ మెంబర్గానే ఉంది. నేను కాంగ్రెస్ మెంబర్ని కాదు, నేను ఎక్స్పెల్డ్, ఈయన బ్రదర్ అనిల్. మేము ఏం ఆడుతున్నాం షర్మిల కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు అభ్యర్థిస్తానంటారు షర్మిల గారు. వాళ్ళు చేస్తారు, ఏం చేస్తారు. పూర్తిగా దీనికి దానికి అసలు సంబంధం లేదు. ఇది కేవలం పెళ్ళికి పిలవడానికి పర్సన్ నా మీద గౌరవం ఉంచి ఆయన వచ్చాడు అంతే, పెళ్ళికి పిలవాలని. సరే, మా ఇద్దరికి ఉన్న స్నేహం మీకు అందరికీ తెలుసుందే. ఇంకా ముందు కూడా ఆయన అలాగే మెయింటైన్, ఆయన 9లో చచ్చిపోయినా మా ఇద్దరి మధ్య అలాగే మెయింటైన్.